ఈరోజు మనం కుసుంపురం మా ఊరు తెలుసు కదా, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా. కుసుంపురం మా ఊరికి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోనే మా ఊరు గ్రామదేవత శ్రీ 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 సింధూపురాణి అమ్మవారి ఆలయం అయితే వస్తుంది. కొబ్బరి తోటల మధ్యన ఉంటుంది. ఎందుకంటే ఉద్దానం ఏరియా మొత్తం కూడా. ఉద్దానం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. మన పలాస, సోంపేట అటువైపు అంత కూడా ఉద్దానం అనేసి అంటారు. ఓకేనా. ఈ గుడి మొత్తం కూడా మనకి చాలా పురాతనమైన గుడి. దానికి రినోవేషన్ చేసి మళ్ళీ కట్టడం అయితే జరిగింది. తోటల మధ్యన, కొబ్బరి తోటల మధ్యన అయితే ఉంటుంది. అలాగే గుడికి ఎంట్రెన్స్ అనమాట ఇది. హాయ్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనమైతే కుసుంపురంలో ఉన్నాం. మా ఊరు, మా తాతగారు ఊరు. అయితే ఇక్కడ మన గ్రామ దేవత ఉంది, సింధూపురాణి అమ్మవారు. అమ్మవారికి అయితే దర్శనం కోసం అయితే వెళ్తున్నాం. ఓకేనా. తోటల మధ్యన అయితే ఉంటుంది. మెయిన్ రోడ్కి ఒక 200 మీటర్స్ అయితే లోపల ఉంటుంది. తోట నుండి అయితే నడుచుకుని మనం వెళ్ళాలి. ఓకేనా. అదైతే ఈరోజు మీకు చూపిస్తాను. మొత్తం కూడా మన గ్రామ దేవత, మా ఊరు గ్రామ దేవత కుసుంపురం. ఓకేనా, చూద్దాం పదండి. మెయిన్ రోడ్ మీదే మనకి ఇలాగా సింహద్వారం అయితే ఉంటుంది. అక్కడ నుండి ఒక 200 మీటర్స్ అయితే నడుచుకుని లోపలికి వెళ్తే మనకి ఈ అమ్మవారి ఆలయం అయితే వస్తుంది. రెండు సైడ్ సింహాలు, అలాగే పైన అమ్మవారి విగ్రహం అయితే ఆకృతి అలాగా చెక్కబడింది. హంసలు ఉంటాయి రెండు సైడ్లు. అలాగే చుట్టూరు మనం చూసుకుంటే దట్టమైన కొబ్బరి చెట్లు అనమాట. అలాగే దారి అంటే ఇప్పుడు కొబ్బరి చెట్లు కూడా రెండు నెలలకి ఒకసారి అయితే కాయలు తీయడం జరుగుతుంది. ఓకేనా. అలాగే వీటికి కూడా గత్తం ఇంకా దున్నడం, అంటే ఇప్పుడు చూపిస్తాను మీకు. అదంతా కూడా భూమి మొత్తం దున్నుతుంటారు అనమాట. ప్రతి ఒక్క 2 నెలలకి 3 నెలలకి అలాగైతే దున్నేసి గత్తం అయితే వేస్తారు మొత్తం భూమి మీద. చూసారు కదా, మొత్తం ట్రాక్టర్లతో ఇచ్చేస్తారు అనమాట. అలాగే మనం ఇలా నడుచుకుని వెళ్తే మనకి అమ్మవారు మెయిన్ ఎంట్రన్స్ అయితే గేట్ వస్తుంది. అలాగే అక్కడ పాములు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట మన ఉద్దానం సైడు. అలాగే పాము పొట్టలు కూడా మీకు చూపిస్తాను. అంటే ఈ దారిలోనే 2 పొట్టలు అయితే ఉన్నాయి. ఒకటి పెద్దది ఉంది, ఒకటి చిన్నగా ఉంది. ఇంకా చాలా వరకు ఉన్నాయి. అన్నీ అయితే చూపించడం కుదరలేదనమాట. ఇదైతే మీకు చూడండి ఎంత పెద్ద పొట్టు. నా అంత హైట్, అంటే 5.5-6 ఫీట్ అంత హైట్లో అయితే ఆ పొట్టు ఉంది. అలాగే నేను, మా ఆవిడ, మా అమ్మ అయితే వెళ్ళాము, ముగ్గురము. ఓకేనా. అలాగే సింధూపురాణి అమ్మవారు గ్రామ దేవత కాబట్టి ముందుగా స్నానాలు చేసుకొని మనమైతే దర్శనం కోసం వెళ్ళిపోయామన్నమాట. అలాగే లోపల కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. అలాగే అక్కడ చూసుకుంటే శ్రీ సింధూపురాణి అమ్మవారి ఆలయం అనేసి ఉంటుందన్నమాట కుసుంపురం. అలాగే ఇక్కడ 1/2/1930 డేట్ వేశారు. అప్పుడే కట్టారనమాట. అలాగే ఈ రెనోవేట్ మొత్తం చూశారు కదా. ముందైతే ఈ బౌండరీ వాళ్ళు ఏమీ ఉండేది కాదు. ఇప్పుడంతే మొత్తం కట్టేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే చుట్టూరు మనకు ముందుగా అయితే విఘ్నేశ్వరుడు, రిద్ధి సిద్ధి అక్కడైతే దర్శనం ఇస్తారు. ఓకేనా. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే అక్కడైతే కాళికామాత విగ్రహం అయితే ఉంటుంది. అమ్మవార్లు కాబట్టి, అమ్మవారు దేవాలయం కాబట్టి మనకి చాలా వరకు అమ్మవారి విగ్రహాలే ఉంటాయి. మీకు మొత్తం కూడా చూపిస్తాను. దానికంటే ముందు మనమైతే సింధూపురాణి అమ్మవారు దర్శనం అయితే మీరు కూడా చేసుకోండి. దీపదాపం కరో నందేశం దీపం కరో నందేశం జగద్రమాత సృష్టివరం దీపం కరో నందేశం. ఓం నమోస్తే శ్రీ విఘ్నేశ్వరం కరో నందేశం జగద్రమాత సృష్టివరం విఘ్నేశ్వరం కరో నందేశం ఏకదంతం కరో నందేశం కరమగో జగద్రమాత సృష్టివరం భరమగో వైచోస్మోజోతుం. అలాగే ఈ అంబర్కి ప్రతి ఆదివారం అయితే సంబరం ఉంటుంది. అంటే ఊర్లో ఎవరో ఒకరు మొక్కుకుంటారు. వాళ్ళైతే ఆ సంబరం అంటే ప్రసాదం
అలాగే నెయ్యి ముద్దలు అవన్నీ తీసుకొస్తారు ఘటాలతో. అలాగే మన అమ్మవారికి దసరా టైంలో, సంక్రాంతి టైంలో, దసరా టైంలో అయితే మెయిన్ మనకి చాలా పెద్ద సంబరం అయితే అవుతుంది. ఓకేనా. గుడి పైన ఇలా చూసుకుంటే చుట్టూరు కూడా అమ్మవార్లు విగ్రహాలు అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి యజ్ఞం చేసుకోవడానికి కూడా ఉంటుంది. అలాగే సింహాలు, మన సింహద్వారం చూసాం కదా, అక్కడ ఎలా ఉంటాయి సింహాలు, ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలానే సింహాలు అయితే ఉంటాయి 2. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే కిందన యజ్ఞం చేసుకోవడానికి, పూజలు పునస్కారాలు చేసుకోవడానికి అన్నీ అయితే చక్కగా అక్కడ పెట్టారు. అలాగే పోతురాజు స్వామివారు అంటే అమ్మవార్లకి బ్రదర్ అనమాట. ఈ పోతురాజు స్వామివారు కూడా అక్కడైతే ఉంటారనమాట. అలాగే మనకి చిన్న చిన్న అక్కడ మీకు ముందు చూపిస్తాను, 2 ఉన్నాయి కదా మన అమ్మవార్లు ఎదురుగా, అటు చూడండి, అక్కడ ఉన్నాయి కదా దీపాలు పెడుతున్నారు, వాళ్ళు కూడా పోతురాజులేనమాట. అలాగే మనకి 2 సైడ్లు పాలకులు ఉంటారు. అలాగే ఈ పైన మనం చూసుకుంటే మనకి దుర్గమ్మ విగ్రహం అయితే ఉంటుంది సింహం మీద. ఓకేనా. సింహం మీద అయితే ఉన్నట్టు మనకి దుర్గామాత విగ్రహం ఉంది. అలాగే మీకు చుట్టూరు కూడా చూపిస్తాను మొత్తం కూడా. అదంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడైతే బలి ఉండదు ఈ గుడికి, అందుకే కోళ్ళు ఎవరైనా మొక్కున్నారనుకోండి, కోళ్ళు ఇస్తాము అని వాళ్ళు ఇక్కడ తెచ్చి బలి ఎవరనమాట ఈ లోపల వదిలేస్తారు కోడి. అలాగే లోపలే తిరిగి బతికి దానిముట్టుగా అదే చనిపోవడమో, లేకపోతే ఏదో ఒక జంతువులు నక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళిపోవడమో అలాంటివి అయితే చేస్తుంటాయి. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఈ మొత్తం ఇక్కడ 8 విగ్రహాలు అయితే ఉన్నాయి, అంటే పాలకులు అనమాట అందరూ. ఓకేనా. అలాగే ఇటువైపు చూసుకుంటే సరస్వతి అమ్మవారు విగ్రహం అయితే ఉంటుంది పైన, చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పెద్ద మండపం లాగైతే ఉంటుంది, అంటే మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే భజనలు అవన్నీ పెడతారు కదా, ఆ టైంలో ఇక్కడైతే నీట్ అండ్ క్లీన్ చేసి అక్కడైతే భజనలు అవన్నీ పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే పులి మీద మన వరాహి అమ్మవారు, అలాగే ఇక్కడ శిఖరము, అంటే అంత కూడా చాలా ఓల్డ్ అనమాట. ఇది ముందైతే బౌండరీ ఉండేది కాదు, ఓపెన్లో ఉండేది. ఇప్పుడైతే మొత్తం బౌండరీ కట్టి ఆ లోపలైతే మనకి ఈ గుడి అయితే ఉంది. అలాగే వరాహి అమ్మవారు పులిపైన చూశారు కదా, దర్శనం మీరు కూడా చేసుకోండి. అలాగే మనం ఇలాగ కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్ళామంటే అక్కడైతే అవుట్ గేట్ ఉంది, ఇన్ గేట్ అవుట్ గేట్ ఒకటేని. ఇక్కడ చూసుకుంటే నరసింహని అమ్మవారు, అంటే నరసింహావతారమని కానీ అమ్మవారి కింద ఇక్కడైతే కొలుస్తారు. అలాగే శిఖరం దర్శనం చేసుకోండి, త్రిశూలం అయితే పైన ఉంది. ఓకేనా. అలాగే ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్లో మీకు చెప్పాను కదా వినాయకుడు దర్శనం ఇస్తారు, మనం ఇటు బ్యాక్ సైడ్ నుండి వచ్చినప్పుడు ఇలా అయితే కనిపిస్తారు. అలాగే ఇటువైపు పులి మీద అంటే సింహం మీద కాళీమాత ఆ విగ్రహం కూడా ఉంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఓపెన్ చేసి ఒక 11కి అయితే క్లోజ్ చేస్తారు గుడి. అలాగే ఈవినింగ్ ఒక 4కి ఓపెన్ చేసి 7:30, 8 వరకు అయితే ఉంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ప్రాంగణం అయితే చాలా ప్రశాంతంగా చాలా పెద్దది. ఇంకా అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అనమాట, గ్రామ దేవత కాబట్టి చాలా పవర్లు ఉంటాయి. ఓకేనా. ఇక్కడికి వచ్చి శుభ్రంగా పూజ చేసి మొక్కుంటారు ఊరు వాళ్ళు, మొక్కుకొని అది తీరాక ఇక్కడికి వచ్చి అయితే సంబరం ఇచ్చుకుంటారు అనమాట. అలాగే ఈ బయట వైపు చూసుకుంటే మొత్తం తోటలు కొబ్బరి తోటలు చూసారు కదా, మొత్తం కూడా చుట్టూరు కొబ్బరి తోటలని. సంబరాలు అయ్యేటప్పుడు ఈ గేట్ అయితే ఓపెన్ చేస్తారనమాట, జనాలు ఎక్కువగా రష్గా ఉంటారు కాబట్టి. అలాగే పురాతన గుడి కదా, అప్పుడు ఆ కాలంలో పులి అలాగా షేప్లో ఉండేది అనమాట, చిన్న గుడి ఉండేది. దీనికి రెనోవేట్ చేసి చాలా పెద్దగా అయితే కట్టారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనమేని. అలాగే అక్కడ నుండి బయలుదేరి మనకు నెక్స్ట్ చాలా వరకు వెళ్ళాం. మీకు నెక్స్ట్ వ్లాగ్లో మీరే చూడండి, ఊర్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకొచ్చాను. ఓకేనా. అలాగే చుట్టూరు చూసుకుంటే మనకి మంచి కొబ్బరి చెట్లు, మంచి అట్మాస్ఫియర్, మంచి అక్కడ క్లైమేట్ కూడా చాలా చల్లగా కూల్గా అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు దర్శనం చేసుకున్నారు కదా, ఇప్పుడు అక్కడ నుండి మనం బయటకు వచ్చి మళ్ళీ మెయిన్ రోడ్ నుండి మీకు సింహద్వారం ఇంకొకసారి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇదే మెయిన్ సింహద్వారము గుడికి. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్కి అయితే బూస్టింగ్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.